సుదీర్ఘమైన బడ్జెట్ అసెంబ్లీ సెషన్ ముగిసే సమయంలో క్రీడా పోటీలు నిర్వహించడం అనే సంప్రదాయాన్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లాంగ్ సెషన్ ఉండేది. అసెంబ్లీ లాంగ్ సెషన్ తర్వాత ఖచ్చితంగా క్రీడా పోటీలు శాసనసభ్యులకి, అలాగే శాసన మండలి సభ్యులకి కలిపి పెట్టేవాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే శాసనసభ్యుల్లో ఒక సుహృద్భావ వాతావరణం, మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఫ్రెండ్లీ నేచర్ ఏర్పడుతుంది. క్రీడల్లో ఎప్పుడు కూడా ఈ నేచరు ఎక్కువగా కనిపిస్తుంది. సో, ఇలాంటి నేచర్ ఖచ్చితంగా ఉండాలి. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటి క్రీడా పోటీలు గాని, లేకపోతే శాసనసభ్యులందరిని ఒక దగ్గరికి చేర్చే ప్రక్రియ గాని ఎందుకు ఆ ప్రభుత్వం చేపట్టలేదు. మళ్ళీ ఇలాంటి సంప్రదాయాన్ని కొనసాగించిన ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే స్పీకర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇదే సంప్రదాయాన్ని మళ్ళీ కొనసాగించాలి. మళ్ళీ పాత సంప్రదాయాలు, శాసనసభ విధానాలన్నీ రావాలనైతే ఒక జర్నలిస్ట్‌గా నేనైతే బలంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇదొక మంచి సంప్రదాయం.